హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇప్పుడే కల్కి సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా గురించి నా అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఈ సినిమాని అశ్విని దత్ గారు నిర్మించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే, దిశా పటాని లాంటి వాళ్ళు నటించారు. సినిమా విషయానికి వస్తే చాలా కష్టపడి 4 ఏళ్ళు దీని మీద డైరెక్టర్ వారి చిత్ర బృందం చాలా యూజువల్గా చాలా అద్భుతంగా నిర్మించారని చెప్పాలి. కథ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు, పెట్టిన వ్యయం బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ సినిమాలో కథనం చాలా స్లో నెరేషన్గా ఉంటుంది. ఈ మధ్యన ఇలాంటి భారీ సినిమాలకి ముగింపు సరిగ్గా లేకుండా పాటులుగా తీయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. అంటే ప్రేక్షకుడు పూర్తి స్థాయి ఆనందాన్ని ఆస్వాదించకుండానే సినిమాని ముగించడం జరుగుతుంది. ఈ సినిమా కూడా అంతే, అసంపూర్ణం. సినిమాలో మనకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ మిస్ అయ్యేమో అనిపిస్తుంది. కూర్చున్నంతసేపు ఇంకా సాగుతుంది, ఇంకా జరుగుతుంది అనే ఫీలింగ్ ఎక్కువ కలిగింది నాకు. ముఖ్యంగా అతిపెద్ద మైనస్ హీరో క్యారెక్టరైజేషనే అనిపించింది నాకు. అతను తప్ప నాకు అమితాబ్ బచ్చన్ మెయిన్ హీరోగా అనిపించాడు. అసలు సినిమాని ఒక్క లైన్లో చెప్పాలి అంటే, కర్ణుడు, అశ్వత్థామ కలిసి కలియుగంలో పుట్టేటటువంటి కృష్ణుని కాపాడమే దీని మూల కథాంశం. అంటే అశ్వత్థామగా పూర్వం నుంచి ఆయన యోగ నిద్రలో ఉండి మెలకు వచ్చి ఫైట్ చేస్తే, మళ్ళీ జన్మ ఎత్తి కర్ణుడు ప్రభాస్ రూపంలో పుట్టడం అన్నది ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాల వరకు కూడా ప్రభాస్ క్యారెక్టర్ అంతగా రిజిస్టర్ కాదు. అసలు ఏంటి అతను అలాగా సిల్లీగా, స్వార్థపరుడుగా, అసలు అతనికి మెయిన్ రోల్ అన్నదే లేదా అనిపించేటట్టుగా ఉంది. క్లైమాక్స్ ఆ 10 నిమిషాలు హుషారెత్తించే లోపల సినిమా అయిపోయింది. ఇక కమల్ హాసన్ అయితే ఎక్స్ట్రాడినరీ అనే చెప్పాలి. కానీ ఎక్స్ట్రాడినరీ అనడానికి అతనికి ఉన్నవే 2-3 సీన్లు. సినిమాలో అతను పెద్దగా కనిపించింది ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ది మూవీ ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. అసలు 3 గంటల సినిమా అవసరమా ఈ సినిమాకి? డైరెక్టర్ ప్రతి చిన్న విషయాన్ని చాలా కుశలంగా విపులంగా చెప్పే ప్రయత్నం వల్లే ఎంత నిడివి వచ్చిందని అనుకుంటున్నాను నేను. కానీ ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా ఎంత సంక్షిప్తంగా చెప్పేమన్నది మెయిన్ ఇది కదా. అసలు అదే లోపించింది సినిమాలో. 3 గంటలు కూర్చొని ఉండి చాలా కష్టం. అసలు ఈజీగా 1 అవర్ తగ్గించవచ్చు. నా వరకు నా ఫీలింగ్ ఇది, పర్సనల్ ఫీలింగ్. థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. కానీ ఇప్పుడున్న ఈ టికెట్ రేట్లు ఈ సినిమా వర్త్ అంటే యూజువల్గా వర్త్. బట్ కథనంగా కానీ ఎంటర్టైన్మెంట్గా కానీ అంత అనిపించదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాగాలేదు. ఇక దీపికా పడుకునే పర్వాలేదు. దిశా పటాని అయితే పాపం ఆటలాడుతుండు. ఎక్కువ మేజర్ షేర్ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ తీసుకుంటారు. అండ్ కమల్ హాసన్ కూడా పర్వాలేదు. బట్ ఆయనకి స్కోప్ తక్కువ. నటించాడు అని తేల్చే లోపలనే ఆయన క్యారెక్టర్ మనకి మాయమైపోతూ ఉంటుంది. మేబీ సెకండ్ హాఫ్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో చూడాలి. ఈ సినిమాని స్టార్లతో నేను చెప్పలేను, కానీ సినిమా ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే అతను పడ్డ కష్టం చాలా ప్రతి సీన్లో తెలుస్తూ ఉంటుంది. పాపం చాలా విపులంగా చెప్పాలని చాలా గట్టిగా చెక్కాడు ఆయన. ఇంకొంచెం కథల మీద దృష్టి పెట్టుంటే బాగుండేది. సో మొత్తం మీద ఇప్పుడిప్పుడు అనుకున్నటువంటి ఈ కల్కి సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం ఓకే, బట్ అంత వర్త్ కాదు.